హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా, ముక్క కూడా స్పైసీగా ఉండేలా మనమే మసాలా ప్రిపేర్ చేసుకుని ఈ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూసేసి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముందుగా 1 కేజీ బాస్మతి రైస్ని తీసుకున్నానండి. ఈ రైస్ని ఒక అరగంట ముందు ఇలా వాటర్ వేసుకుని కడిగేసుకుని నానబెట్టేసి పక్కన ఉంచేసుకోవాలి. అలాగే ఇప్పుడు చికెన్ కూడా మ్యారినేట్ చేసేసుకుందాము. ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలోకి 1/2 కిలో చికెన్ తీసుకుని దాన్ని నీట్గా కడిగేసుకుని లాస్ట్లో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం, పసుపు వేసుకుని కూడా కడిగేసుకుని వాటర్ లేకుండా ఇలా సెపరేట్ చేసేసుకుని ఒక గిన్నెలో వేసేసుకోండి. దానిలోకి కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, కొద్దిగా కారాన్ని యాడ్ చేసుకోండి. అలాగే దీనిలోకి కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసి ఉప్పు, కారం, నిమ్మరసం ఇవన్నీ ఈ ముక్కలకి బాగా పట్టే విధంగా మొత్తం కలుపుకోండి. మనం ఎప్పుడైనా చికెన్ దమ్ బిర్యానీ చేసుకున్నప్పుడు ఈ పీసులు కాస్త పెద్దవే కొట్టించుకుని తీసుకుంటే మనకి విడిపోకుండా పీసులు కరెక్ట్గా ఉంటాయండి. ఇలా మ్యాగ్నేట్ చేసేసుకుని దీన్ని కూడా ఒక 1/2 అవర్ పాటు అలా నానబెట్టేసి పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు ఈ బిర్యానీలోకి మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకోండి. దానిలోకి కొద్దిగా జీడిపప్పును తీసుకోండి. అలాగే 3 యాలకులను తీసుకుని ఒక అనాస పువ్వు, ఒక నల్ల యాలక్కాయ, చిన్న దాల్చిన చెక్క ముక్క, 7-8 లవంగ మొగ్గలు, కొద్దిగా మిరియాలు, చిన్న బిర్యానీ ఆకు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టేసుకుని ఇలా పొడి చేసేసి పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఒక 3 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కొత్తిమీరని కడిగేసుకుని వేసుకోండి. పెద్ద సైజు టమాటా అయితే 1, చిన్న సైజు టమాటా అయితే 2 టమాటాలు ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని కొద్దిగా పుదీనాను కూడా వేసుకుని వీటన్నిటిని మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టేసుకున్నాక మెత్తగా ఇలా పేస్ట్లా వస్తుంది. మీరు అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టేసుకోండి. ఈ 2 మసాలాల వల్ల మన బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇవి ఎప్పుడు యాడ్ చేయాలి, ఎలా యాడ్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని దానిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఆనియన్స్ని వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ని ఇలా పొడవుగా కట్ చేసుకుని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేసినా బ్లాక్గా అయిపోతాయి. ఇలా కాస్త బ్రౌన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్ని ఈ ఆయిల్ నుంచి సెపరేట్ చేసేసుకుని ఒక బౌల్లోకి వేసేసుకుందాము. ఇప్పుడు మనం అదే బౌల్లో కొద్దిగా ఆయిల్ ఉంది కదా, దానిలోకి కొద్దిగా బటర్ కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకోవాలి. దానిలోకి మనం ముందుగా మిక్సీ పట్టించుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్ని, ఈ పేస్ట్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. అలాగే దీనిలోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసేసుకోండి పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి ఉంచుకున్నాం కదా చికెన్ని, ఈ చికెన్ని ఈ పేస్ట్లో యాడ్ చేసేసుకుని ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఈ పేస్ట్లో ఉన్న పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ చికెన్కు పట్టి చికెన్ చప్పగా లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవి కాసేపు అలా ఫ్రై చేశాక మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కొద్దిగా యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసుకున్నప్పుడు యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసి యాడ్ చేసుకుని మూత పెట్టేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కాసేపు చికెన్ అంతా బాగా ఉడకనివ్వండి. ఇలా వాటర్ మొత్తం అయ్యే వరకు ఉడకనిస్తూ ఉండండి. ఈలోపు మనం బిర్యానీ కోసం రైస్ని ఉడికించుకుందాము. ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి అందులోకి మనం హోల్ బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోండి. వీటన్నిటిని ఈ ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకోండి. మీ కారానికి సరిపడ్డట్టు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. నేను పిల్లలు తినడానికి కాస్త తక్కువ పచ్చిమిర్చిని యాడ్ చేశాను. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాక దీనిలోకి వాటర్ యాడ్ చేసుకోండి. మనం రైస్ ఎంతైతే తీసుకుంటున్నామో దానికన్నా కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుని దానిలో కొద్దిగా ఉప్పు, పుదీనా, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని ఈ వాటర్ బాయిల్ అవనివ్వండి.
ఈలోపు మనం చికెన్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న మసాలాని కొద్దిగా యాడ్ చేయండి. ఈ మసాలా కూడా చికెన్ మొత్తం పట్టే వరకు అటు ఇటు ఇలా కలుపుకోండి. 1 టేబుల్ స్పూన్ మసాలా ఉంచేసి రిమైనింగ్ మసాలా అంతా ఈ చికెన్లో యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా పుదీనా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. అలాగే కాస్త కారం పడుతుంది అనిపించింది, నేను కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని బాగా ఫ్రై అవనివ్వండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈలోపు మనం రైస్ కోసం పెట్టిన ఎసరు మరుగుతూ ఉంటుంది. మనం ఉంచేసిన 1 టేబుల్ స్పూన్ మసాలా ఈ వాటర్లో యాడ్ చేసుకుని వాటర్ ఇలా బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం నానబెట్టించుకున్న బాస్మతి రైస్ని వాటర్ లేకుండా సెపరేట్ చేసేసుకుని ఈ వాటర్లో యాడ్ చేసేసుకుని అటు ఇటు కలుపుకుని మూత పెట్టేసి ఈ బిర్యానీ రైసు బాగా కుక్ అవనివ్వాలి. ఆల్మోస్ట్ 80% వరకు ఈ బిర్యానీ రైసు ఉడకనివ్వాలండి. మనం కొద్దిగా తీసుకుని చెక్ చేసుకుందాము. రైసు ఇలా అంటే ముక్కలైతే సరిపోతుందండి. మనకి 80% ఉడికినట్టే, రిమైనింగ్ అంతా ఈ దమ్లో ఉడుకుతుంది. ఇప్పుడు పక్క స్టవ్ మీద ఉన్న చికెన్ చూద్దాము. ఈ చికెన్లో చూడండి కాస్త జ్యూసీగా ఇలా గ్రేవీగా ఉండాలండి. లేదు అంటే చికెన్ పీస్లన్నీ డ్రై అయిపోతే అంత టేస్టీగా అనిపించదు. ఇలా జ్యూసీగా ఉన్నప్పుడే మనం ముందుగా ఉడకబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ లేకుండా ఈ చికెన్లోకి యాడ్ చేసేసుకోండి. మనం ఎప్పుడు దమ్ బిర్యానీ చేసుకున్నా ఇలా వెడల్పాటి దాకాని తీసుకుంటే మనం బిర్యానీ తీసుకున్నప్పుడు పీసెస్ రైసు అంతా ఈక్వల్గా వస్తుందండి. ఇప్పుడు దీనిపైన మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అన్నిటినీ యాడ్ చేసేసుకోండి. కొద్దిగా పుదీనా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను దీనిలోకి ఎటువంటి ఫుడ్ కలర్స్ యాడ్ చేయట్లేదండి. న్యాచురల్గా ఉన్న పసుపునే కొద్దిగా ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుని బాగా కలిపేసుకుని బిర్యానీలో పైన అలా వేసేసుకోండి. ఇప్పుడు ఈ బిర్యానీని మూత పెట్టేసుకుని పైన ఆవిరి వెళ్ళకుండా దీనిపైన ఒక ఏదైనా బరువుని యాడ్ చేసుకోండి. మనం ఈ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు లాస్ట్లో అడుగు పట్టకుండా ఉండడానికి మనం వాడలేని అట్ల పానం ఉంటుంది కదా, దానిని పెట్టుకుని అప్పుడు బిర్యానీ పాట్ని దాని మీద పెట్టుకుని దానిపైన కాస్త బరువుగా ఉండేదాన్ని పెట్టుకుంటే ఆవిరి బయట పోకుండా మనకి బిర్యానీ బాగా కుక్ అవుతుందండి. ఇది ఎంతసేపు ఉడకకలదు, జస్ట్ 10 minutes ఉడికితే చాలు మనకి ఆల్మోస్ట్ బిర్యానీ రెడీ అయిపోతుంది. 80% వరకు రైస్ ఉడికిపోయింది కాబట్టి మనకి బిర్యానీ రెడీ అయిపోతుందండి. 10 minutes తర్వాత చూడండి ఈ రైస్లో వాటర్ ఏమీ లేకుండా మిడిల్లో గరిటె పెట్టి చూడండి. మనకి వాటర్ ఏమీ లేకుండా డ్రైగా అయిపోయింది కదా రైసు. ఇప్పుడు రైస్ని కూడా చెక్ చేసి చూడండి. రైసు మొత్తం ఉడికిపోయి చాలా స్మూత్గా అయిపోతుందండి. చూడండి దమ్ బిర్యానీ మనకి రెడీ అయింది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ బిర్యానీ. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా ఈజీ ప్రాసెస్లో ఈ బిర్యానీ రెడీ చేసుకోవచ్చు. నా వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.